నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మనందరికీ టైం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఒక ట్రైన్కి వెళ్ళాలన్నా, ఒక ఫ్లైట్కి వెళ్ళాలన్నా, ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా టైంకి వెళ్తాం. చాలామంది చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. టైం అనేది చాలా వాల్యుబుల్ కూడా. మనది టైం అనేది తిరిగి రాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నీ సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించవచ్చు, కానీ టైం అనేది మాత్రం సంపాదించలేదు. వెళ్ళిపోయిన టైం ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, వెనక్కి వెళ్ళిపోతుంది అంతే. మనం ఏం చేయలేము. ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి, ఈరోజు ప్రజెంట్ ఏం చేయాలి అని ఆలోచిస్తాం. టైం వాల్యూ గురించి అండి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ బెంగళూరులో జరిగిందండి. అది సినిమాకి సంబంధించి. అది బెంగళూరులో అభిషేక్ అని ఆయన బుక్ మై షో యాప్లో పీవీఆర్ ఐనాక్స్లో శ్యామ్ బహదూర్ అని విక్కీ కౌశల్ హిందీ యాక్టర్, ఆయన మూవీకి టికెట్ బుక్ చేసుకున్నారు. 3 టికెట్లు అంటే బుక్ మై షో యాప్ ద్వారా. ఆ బుక్ మై షో యాప్లో పీవీఆర్ ఐనాక్స్ టైమింగ్స్ ఏంటంటే 4:05 ఈవినింగ్ 4:05కి సినిమా స్టార్ట్ అవుతుంది అని ఉందండి. ఈయన ఓకే, ఈ అభిషేక్ గారు ఆ టైం ఫిక్స్ చేసుకుని మూవీకి వెళ్ళారు. 3 టికెట్లు బుక్ చేసుకుని 4:05కి స్టార్ట్ అవ్వాల్సిన సినిమా 4:30కి మొదలు పెట్టారండి. ఈ 25 నిమిషాల్లో యాడ్స్, రకరకాల యాడ్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ అని, ఇంకా ఫ్యాషన్ అని, బట్టలని, అది ఇది, సెల్ ఫోన్స్ అని, ఏది పడితే చూపిస్తారు వాళ్ళకి. ఎందుకంటే దీని మీద ఆదాయం ఉంటుంది. మెయిన్ యాడ్స్ మీద వాళ్ళు బేస్ అవుతారు. ఎందుకంటే ఈ లోపల యాడ్స్ చూపిస్తే కనీసం కొంతమంది కాకపోతే కొంతమంది ఆ బ్రాండ్కి వెళ్ళి కొంటారు కదా అనే ఉద్దేశంతో. మనకు కూడా మనందరికీ తెలిసిన విషయం కాదు, మనం పెద్దగా పట్టించుకోవాలి. 4:05కి స్టార్ట్ అవ్వాల్సిన సినిమా 4:30కి స్టార్ట్ అయిందండి. శ్యామ్ బహదూర్ మూవీ సినిమా అయిపోయింది. ఆయనకి ఎందుకు చిరాకు వచ్చేసింది అభిషేక్ గారికి. ఇదేంటి, నేను యాడ్లతో పాటు 4:05కి సినిమా అని చెప్పారు, 4:30కి స్టార్ట్ చేయడం ఏంటి, నా టైం అంతా వేస్టే కదా అని కోర్టులో పిటిషన్ వేశాడు. సార్, నేను పీవీఆర్ ఐనాక్స్లో బెంగళూరులో శ్యామ్ బహదూర్ అనే సినిమాకి బుక్ మై షో యాప్ ద్వారా 3 టికెట్లు బుక్ చేసుకున్నాను. షో టైమింగ్ 4:05 అని చెప్పి ఇచ్చారు. సినిమా స్టార్ట్ అయ్యేసరికి 4:30 అయింది. ఈ 25 నిమిషాలు యాడ్స్తో గడిపేశారు. నేను ఒక టైం అనేది పెట్టుకుని వెళ్తా కదా, ఆ టైం నుంచి ఆ టైంకి బయటికి రావాలి, వేరే చోటుకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాంటి వర్క్ ఉంటాయి కదా. జనరల్గా కొంతమంది అలా ఫిక్స్ చేసుకుంటారండి. అందుకని వాళ్ళు కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో అలా స్లాట్లు ఇస్తూ ఉంటారు టైం అనేది. 4:30కి, 3:30కి. ఒక 2 టైర్ సిటీస్లో అయితే జనరల్గా మార్నింగ్ షో, సెకండ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో ఇలా ఉంటాయి. అందుకని బహుశా ఆయన బుక్ చేసుకుని ఉండొచ్చు టికెట్. కోర్టులో వేసాడు. నా విలువైన సమయాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేశారు యాడ్స్ తోటి. నాకు మానసికంగా చాలా వరి అయ్యాను కాబట్టి నష్టపరిహారం ఇప్పించండి కోర్టులో పిటిషన్ వేశాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ కదా ఫ్రెండ్స్. మనం ఎవరు ఆలోచించవండి. కొంతమంది అంత డీప్గా ఆలోచిస్తారనమాట, టైం వాల్యూ తెలిసిన వాళ్ళు. కోర్టు ఏమి ఇచ్చింది, కోర్టులు కూడా ఎప్పుడూ టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చూస్తాయండి. చాలా విలువైనది. ప్రతి నిమిషం కూడా, ప్రతి క్షణం కూడా. మనకి గడిచిపోయిన టైం ఎవరో తిరిగి రాదు. మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతూనే ఉంటారు, టైమ్ ఈజ్ ప్రీషియస్ మోర్ దాన్ గోల్డ్. డబ్బు అయితే సంపాదించుకోవచ్చు, ఇంకోటి సంపాదించుకోవచ్చు. టైం అనేది ఎవరికి తిరిగి రాదు. మీకు 10 years బ్యాక్ గడిచిపోయింది అనుకోండి, మరి తెచ్చుకోలేము. డబ్బు అయితే తెచ్చుకోవచ్చు ఏదో విధంగా. కోర్టులో పిటిషన్ వేసేసరికి కోర్టు ఏం చేసింది, మీరు ఆయన టైం అంతా వేస్ట్ చేశారు, ఒక హాఫ్ అన్ అవర్. కాబట్టి పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు 1 లక్ష, ఐనాక్స్ వాళ్ళు 1 లక్ష కట్టండి అతనికి అని, నష్టపరిహారం కాంపెన్సేషన్ కింద కట్టండి. మానసికంగా అతన్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇంకో 5,000 కట్టండి అని ఇచ్చారు. బుక్ మై షో అనేది థర్డ్ పార్టీ బుకింగ్ యాప్ కాబట్టి ఎటువంటి పెనాల్టీ అవసరం లేదని చెప్పారు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదండి. అసలు విచిత్రంగా ఉంటాయండి కొన్ని. విచిత్రం ఏంటి, ఇది యాక్చువల్గా టైం అనేది ప్రీషియస్ అనేది మనకు తెలుసు, కానీ ఇంత కీన్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. టైం అనేది చాలా వాల్యుబుల్ అండి.